హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమ్ము హియర్. దీని ముందు పెట్టిన షార్ట్ వీడియోకి ఇదైతే కంటిన్యూషన్ లాంగ్ వీడియో అనమాట. ఇదైతే చెన్నై రైల్వే స్టేషన్. మా ఊళ్ళందరూ పంజరంలోంచి బయటకు వచ్చిన పిట్టిలాగా తిరుగుతా ఉన్నారు. నిద్రకి ఎంత కరువులో ఉన్నామంటే మేమందరం ఎక్కిన సీటర్లో అసలు కనీసం కూర్చోడానికి కూడా ప్లేస్ లేకపోయినా ఎట్లా నిద్రపోయాం తెలియనంతగా నిద్రపోయాం. ఇప్పుడు అక్కడ జరిగే డిస్కషన్ ఏంటంటే మాకు మళ్ళీ చెన్నై నుంచి కేరళకి ట్రైన్ 4కు ఉందనమాట. ఈ గ్యాప్ లో బీచ్కి వెళ్దామని కొంతమంది, రాలేమని కొంతమంది. ఆ కొంతమంది నేనే ఫస్ట్ అనుకో. సర్లే బీచ్ ట్రైన్ అవన్నీ తర్వాత చూద్దాం. ముందైతే నిన్నటి నుంచి ఏం తినలేదు, ఆకలి అవుతుంది. ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ అయితే వేస్తాం. మా వాళ్ళంతా ఎంత సింక్లో ఉన్నారంటే కరెక్ట్గా మేము వెళ్ళిన రెస్టారెంట్ నేమ్కి వీళ్ళు చేసేదానికి పర్ఫెక్ట్గా మ్యాచ్ చేద్దాం. అదే ఆస్కార్ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాం. తిన్నాం కదా, ఇంకా తిన్నదంతా అరిగేదాకా తిరిగేసి స్టేషన్కి అయితే వెళ్ళిపోయి నెక్స్ట్ ట్రైన్ కోసం వెయిట్ చేద్దాం. ముఖ్య గమనిక, వీళ్ళందరినీ చూసి ఇంత అమాయకుల్లా ఉన్నారని అనుకుంటే మీరందరూ పప్పులో కాలేసినట్టే. జస్ట్ కెమెరా ముందు ఇదంతా వీళ్ళు చేసే ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ అన్నమాట. అన్నం తినకుండా వారమైనా ఉండగలరేమో కానీ ఐస్ క్రీమ్ తినకుండా ఒక్క పూట కూడా ఉండలేరు. రైల్వే స్టేషన్కి రాగానే ఎవరి చేతిలో ఐస్ క్రీమ్ కనిపించింది. ఇది ఎక్కడ ఉందని ఎత్తుక్కుంటూ వచ్చి మరి తీసుకున్నారు. ఇంకా నెక్స్ట్ చెన్నై నుంచి కేరళకి ఏసీ స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాం. ఇంకా ట్విస్ట్ ఏంటంటే మేము టోటల్ 8 మెంబర్స్ ఉంటే 6 మెంబర్స్కి ఒకటే దగ్గర ప్లేస్ ఉంది. బట్ 2 మెంబర్స్కి ఏమో వేరే చాట వచ్చింది. సో పక్కన ఉన్న వాళ్ళని మెల్లగా లైన్లో పెడుతున్నారు ప్లేస్ కోసం. తీరా అంతా లైన్లో పెట్టాక తెలిసింది వాళ్ళ ప్లేసే కాదని. నేను ట్రైన్ బయట నుంచి చూసినప్పుడు ఎవరైనా డోర్ దగ్గర నుంచి ఉంటే ఏంటి వీళ్ళకైనా పిచ్చా అనుకునేదాన్ని. తీరా నా దాకా వస్తే తెలియలేదు అది పిచ్చి కాదు, ఆ వ్యూ చూసి ఎంజాయ్ చేయడం అని. ఫ్రెష్ ఎయిర్తో మంచి గ్రీనరీతో వ్యూ అయితే అదిరిపోయింది. నాకు అంత అలవాటు లేదు కాబట్టి ఒక 2 మినిట్స్ అలా ఎంజాయ్ చేసి వచ్చేసా. ట్రైన్లో టైం ఎలా అవుతుంది అబ్బా, బోర్ కొట్టేస్తుందేమో అనుకున్నా కానీ సడన్గా మా వాళ్ళు కార్డ్స్ తెచ్చాం ఆడుకుందాం అన్నారు. అందులో సగం మందికి ఆట రాదు, అప్పటికప్పుడు నేర్పించి మరీ ఆడిపించేస్తున్నాం. ఇంకా తెల్లార్లు ఆడుతూనే కూర్చున్నాం. మేమైతే ఎర్లీ మార్నింగ్ 3కే కేరళ స్టేషన్లో దిగిపోయాం. దిగ్గా నేను వీడియో తీయకపోతే వీడియో తీసుకోవట్లేదంటని గుర్తు చేసింది వాళ్ళే. తీరా నేను వీడియో స్టార్ట్ చేస్తే దాక్కునేది కూడా వీళ్ళే. వాళ్ళందరినీ ఒక పక్కన పెడితే వీళ్ళిద్దరైతే నిద్రకి తిండికి మధ్యలో కొట్లాడుతున్నట్టు ఏం చేయాలో అర్థం కాక అలా కూర్చొని ఫోన్ స్క్రోల్ చేసుకుంటున్నారు. ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని మేమైతే ఎన్ఐటి క్యాంపస్కి వచ్చాం. రాగానే హాస్టల్లో ఉండడానికి ఒక ఫామ్ అయితే ఇచ్చారు, అది కూర్చొని ఫిల్ చేసుకుంటున్నాం. మా కళ్ళు చూడండి ఎలా ఉన్నాయో, 2-3 రోజుల నుంచి నిద్ర లేని కళ్ళు ఇలా అయిపోయాయి. ఇంకా నైట్ రూమ్ ఇయ్యగానే మా సామాన్లన్నీ ఎక్కడెక్కడ పడేసి సైలెంట్గా పడుకొని పోయాం. ఇంకా ఫాస్ట్గా లేచి మళ్ళీ రెడీ అయిపోయి కాలేజ్కి అయితే వెళ్ళిపోతాం. ఇంటర్న్షిప్ కదా కాలేజ్ ఏంటి అనుకుంటే ముందు వచ్చే వీడియోలో తెలిసిపోతే చూస్తుండండి. అక్కడ హాస్టల్లో మాకు ఇచ్చిన రూమ్ ఇదే అనమాట. 3 బెడ్స్ అండ్ అలానే 2 షెల్ఫ్స్ అండ్ ఒక టేబుల్ అయితే ఉంది. ఇంక ఇందులో అడ్జస్ట్ చేసుకోవడమే. టోటల్ మన ఫుడ్కి వీళ్ళ ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. మార్నింగ్ టిఫిన్ ఏం పెడతామని చాలా ఎక్సైట్మెంట్తో మెస్కి అయితే వెళ్ళిపోయాం. మెస్కి వెళ్ళగానే మా ఫ్రెండ్స్ అందరు ఎక్స్ప్రెషన్స్ చూస్తే సగం ఇంట్రెస్ట్ పోయింది. సరే ఏదో ఒకటి టేస్ట్ చేద్దామని దోశలు పెట్టుకుంటే అది దోశకి తక్కువ గమ్ముకి ఎక్కువ ఉంది. నోట్లో పెడితే అతుక్కుపోతుంది. ఇక్కడ కనిపించి గ్యాంగ్ మొత్తం మన కేఎల్ యూనివర్సిటీ వాళ్ళే అనమాట. ఇక్కడ ఇంటర్న్షిప్కి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ మనోళ్ళే ఉన్నారు. ప్లేస్ మారినంత మాత్రాన మా బుద్ధులు అయితే ఏం మారలేదు. మా యూనివర్సిటీలోనే లాస్ట్ డే కూర్చుంటాం, తీరా ఈడకొచ్చి కూడా ఆ లాస్ట్లోనే కూర్చున్నాం. చాలా కాన్సన్ట్రేటెడ్గా రాస్తున్నారంటే అస్సలు అనుకోకండి, ఫోన్ చూసుకుంటున్నారు. ఫస్ట్ డేనే కదా డైరెక్ట్గా అటాక్ చేస్తే ఇంకా క్లాసెస్ కూడా రారని జస్ట్ ఫామ్స్ ఇచ్చి ఫిల్ చేపిస్తున్నారు. ఫామ్స్ అవి ఫిల్ చేయడం అయిపోయాక ఒక చిన్న బ్రేక్ అయితే ఇచ్చారు. ఆ బ్రేక్లో మేమేం చేయాలో కూడా వాళ్ళు చెప్పారు. వెళ్ళి క్యాంపస్ మొత్తం చూసేసి రండి అని పంపించేశారు. ఎప్పుడప్పుడు బయటకు వదులుతారా తిరుగుదామా అని చూస్తూ ఉన్నాం కదా, ఇంకా వదిలేరో లేదో కాలేజ్ అంతా ఒక రౌండ్ అయితే వేసేసాం. మేబీ ఈ గ్రీనరీ అండ్ అలానే పెద్ద పెద్ద చెట్లు వల్ల అనుకుంటా ఆల్మోస్ట్ మాకైతే కేఎల్ యూనివర్సిటీ వైబ్స్ అయితే వస్తున్నాయి. బట్ వీళ్ళ ఆర్కిటెక్చర్ అయితే మనకన్నా చాలా డిఫరెంట్ గా ఉంది. చూడడానికి చాలా అట్రాక్టివ్ గా అండ్ అలానే మోడల్ గా కూడా ఉంది. డే 1 మమ్మల్ని ఎక్కువ కష్టపెట్టకుండా జస్ట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ అవి ఫిల్ చేశారు. అవన్నీ ఫిల్ చేసుకొని ఈవినింగ్ రూమ్ కి అయితే వెళ్ళిపోతున్నాం. ఓన్లీ సాడ్ థింగ్ ఏంటంటే ఫుడ్ అనమాట. ఇక్కడ ఫుడ్ మాకు అస్సలు సెట్ కావట్లేదు, తినకుండానే అయిపోతుంది. టిఫిన్ సరిగ్గా లేదు, లంచ్ చేయలేదు. ఇంకా ఈవినింగ్ కి ఫుల్ ఆకలేస్తుంటే అవుటింగ్ తీసుకొని బయట అయితే తిరుగుతున్నాం. ఒక 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాక దగ్గరలో ఒక పెద్ద ఊరు అయితే ఉంది. అక్కడ మనకు కావాల్సిన అన్ని దొరికాయి. దారిలో వచ్చిన ప్రతిదాన్ని స్కిప్ కొడుతూ తిరుగుకుంటూ వెళ్తే లాస్ట్ కి మాకు ఈ బర్గర్ లాంజ్ అయితే కనిపించింది. ఇందులోకి వెళ్ళిపోయాం. ఎందుకో ఏమో తెలియదు కానీ మేము లోపలికి వెళ్తుంటే షాప్ వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వుతున్నారు. ఇంకా అలానే లోపల కూడా ఎవరూ లేదు, ఖాళీగా ఉంది. ఎవరబ్బాయి పిచ్చోళ్ళు మన షాప్కి వస్తున్నారనా ఏమో గానీ. ముందైతే అర్జెంటుగా మీ స్నాప్ అడిక్టెడ్ ఫ్రెండ్స్ అందరినీ కామెంట్స్లో ట్యాగ్ చేసేయండి. ఫుడ్ కన్నా మాకు స్నాప్స్ ఇంపార్టెంట్ అనుకుంటూ వచ్చింది కానీ స్నాప్స్ దిగుతూనే ఉన్నాం. అలా ఫుల్గా తినేసి రోడ్ మీద అయితే వచ్చాం. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఆటో పట్టుకొని హాస్టల్కి అయితే వచ్చేసాం. అంతే గాయ్స్ ఇవాళ ఈ వీడియోకి బాయ్ బాయ్.